అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. భారీ వర్షం కురిసినా పిడుగులు పడ్డా తగ్గేదే లేదంటారు. మట్టిలో మాణిక్యాల కోసం అన్వేషణ సాగిస్తూ ఉంటారు. గంటల తరబడి తవ్వుతూ అదృష్టాన్ని వెతుక్కుంటారు. ఇంతవరకు బాగానే ఉన్న వేట చాటున సాగే అసాంఘిక కార్యకలాపాలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు రైతులు కూలీలు పొలం పనుల్లో బిజీగా ఉంటారు. కానీ నల్లమల ప్రాంతంలోని వారు మాత్రం వజ్రాల వేటను మొదలు పెడతారు. తొలకరి వర్షాలు పడినప్పటి నుంచి సీజన్ పూర్తయ్యే వరకు నిర్విరామంగా వేట కొనసాగుతుంది. నంద్యాల గిద్దలూరు నల్లమల ఘాట్ రోడ్లో వెలిసిన సర్వనరసింహస్వామి ఆలయ ప్రాంగణం వజ్రాల వేటకు కేరాఫ్. దాదాపు 500 ఏళ్ల క్రితం ఆలయాన్ని కొండపై నిర్మించారు విజయనగరం ప్రభు శ్రీకృష్ణదేవరాయలు. తల్లికోట యుద్ధంలో ఓడిన శ్రీకృష్ణదేవరాయలు తన ఖజానాలోని బంగారం వజ్ర వైఢూర్యాలను అహోబిలంలో నిక్షిప్తం చేయడంతో పాటు సర్వ ప్రాంతంలో కూడా వెదజల్లినట్లు చెబుతూ ఉంటారు. అయితే ఇక్కడ వక్కిలేరు ప్రాంతంలో దొరికేవి రంగురాళ్లు మాత్రమే. తుగ్గలి తరహాలో ఎప్పుడూ ఖరీదైన వజ్రం దొరకలేదు. కేవలం ప్రచారం ప్రభావంతో ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచే కాక గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో జనం వచ్చి ఇక్కడ వజ్రాల వేట సాగిస్తూ ఉంటారు. 3 నెలల నుంచి వెతుకుతున్నా ఎవ్వరికీ ఖరీదైన వజ్రాలు దొరికినట్లు లేదు. అయినా నిరాశపడకుండా వేటను కొనసాగిస్తున్నారు. జనం అధికంగా రావడంతో ఇక్కడ చిల్లర దుకాణాలు కూడా వెలిశాయి. పగలంతా వజ్రాల కోసం అన్వేషించడం, రాత్రి సమీపంలో ఆంజనేయ కొట్టాల వద్ద పడుకోవడం వీరి పని. మరోవైపు అటవీ ప్రాంతంలో వజ్రాల వేట పోలీసులకు తలనొప్పిగా మారింది. పగలంతా వజ్రాల వేట సాగించిన వారు రాత్రి వేళల్లో పేకాట, వ్యభిచారం వంటివి చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. అలాగే దొంగతనాలు కూడా జరుగుతున్నాయి. దీంతో పోలీసులు దాడులు నిర్వహించి తరిమేస్తున్నారు. కానీ వారు అలా వెళ్లగానే మళ్లీ జనం రావడం, తవ్వకాలు సాగించడం కామన్ అయిపోయింది.